హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లివ్‌ప్యూర్ యొక్క ఎయిరోఫాస్ట్ 85 లీటర్స్ ఎయిర్ కూలర్‌ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూద్దామండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను వీడియోలో. అండ్ వీడియో చివరి వరకు చూడండి. చివరిలో పెద్ద ట్విస్ట్ ఉంటుంది. ఇది కొనాలా వద్దా అని చెప్పి మీకే అర్థమైపోతుంది. ముందుగా దీని ప్రైస్ గురించి డిస్కస్ చేసుకుంటే దీని ఎంఆర్పి వచ్చేసి 9,000 చేంజ్ ఉందండి. నాకు ఇది కార్డ్ ఆఫర్స్తో కలిపి 7,000 చేంజ్ పడింది. నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. అండ్ నేను కొన్న ఒక 4 to 5 డేస్ తర్వాత దీని కాస్ట్ 6,000 చేంజ్కి వచ్చేసింది. ఇంకా ఒక 1,000 రూపీస్ తగ్గింది. ఇంకా వారంటీ గురించి మాట్లాడితే 2 years మెయిన్ మోటార్ మీద వారంటీ ఉందండి. అండ్ ఫ్యాన్ వచ్చేసి 18 inches బ్లేడ్స్ ఉంటాయి. ఈ ఫ్యాన్ కూడా ఈ కూలర్కి ఒక పెద్ద ట్విస్ట్ మీకు వీడియోలోకి తెలుస్తుంది ముందు. అండ్ స్పీడ్ కంట్రోల్స్ ఉంటాయి. 2 స్పీడ్ కంట్రోల్స్, ఒకటి వచ్చేసి ఫ్యాన్ కి, ఇందులోనే ఆన్ ఆఫ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వాటర్ మోటార్ ప్లస్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్ కి ఒక పెద్ద ఐస్ ఛాంబర్ ఉంది. అది కూడా నేను వీడియోలో క్లియర్ గా చూపెట్టాను. అండ్ మల్టీ డైరెక్షనల్ వీల్స్ ఉన్నాయి. ఈ వీల్స్ అదొక అద్భుతము. లాస్ట్ లో ఈ వీల్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాము. అండ్ 3 హనీ కాంబో ప్యాడ్స్ ఉన్నాయి. మా ఫ్యామిలీ మొత్తం కష్టపడితే ఫైనల్గా ఈ కూలర్ని అన్బాక్సింగ్ చేసామండి. మొత్తానికి కూలర్ని బాక్స్లో నుంచి బయటకు తీసాము. ప్యాకింగ్ అయితే బాగానే ఉంది. ప్యాకింగ్ చాలా నీట్గా చేశారు. ఇలా బాక్స్ మొత్తం తీసినాక కింద ఇలాగ థర్మాకోల్ షీట్స్ ఉంటాయి. వాటిలో నుంచి కూలర్ని పుల్ చేయాలి కొంచెము. ఇదేమి అంత పెద్ద వెయిట్ అయితే లేదు. ఓవరాల్గా ఒక 4 to 5 kgs ఉంటుందేమో. కూలర్తో పాటు బాక్స్లో ఒక చిన్న మాన్యువల్ అండ్ ఒక చిన్న బాక్స్ ఉందండి. ఆ బాక్స్లో మల్టీ డైరెక్షనల్ వీల్స్ ఉన్నవి. ఆ వీల్స్ మనమే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది చాలా ఈజీ ప్రాసెస్సే. మీరు వీడియోలో చూడొచ్చు. చిన్న బాక్స్, అందులో వీల్స్ కూడా ఉన్నాయి. పైన ఇలా ఒక డోర్ లాగా ఉంటుంది. దీన్ని కొంచెం పైకి ఇలాగా పుల్ చేస్తే మీరు చూడొచ్చు, ఇదే పెద్ద ఐస్ ఛాంబరు. ఈ వాటర్ అనేది పైకి ఫ్లో అవుతుంది. ఇక్కడ మనం ఐస్ వేసేస్తే ఈ వాటర్ ఆ ఐస్ కి టచ్ అయ్యి కూల్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి. ఇదే ఐస్ ఛాంబరు. కూలర్ పైన 2 కంట్రోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి కంప్లీట్లీ ఫ్యాన్ కి, ఫ్యాన్ స్పీడ్ కి అండ్ ఫ్యాన్ ఆఫ్ చేయడానికి. ఫ్యాన్ స్పీడ్ లో 3 మోడ్స్ ఉంటాయి, హై, మీడియం, లో. అండ్ ఇంకోటి వచ్చేసి వాటర్ పంప్ కి అండ్ ఎయిర్ ఫ్లో డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి. ఈ 2 కంట్రోల్స్ అనేవి ఉంటాయి. ఈ మాన్యువల్ లో వీల్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చూపిస్తాడు. అది చాలా ఈజీ ప్రాసెస్. అండ్ మనకి చిన్న బాక్స్ లో వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ తీసుకుంటే కూలర్ కింద ఒక 5 హోల్స్ ఉంటాయి. 4 కార్నర్స్ 4 హోల్స్ అండ్ మధ్యలో ఒక హోల్ ఉంటుంది. ఈ హోల్లో ఈ వీల్స్ ని ఇన్సర్ట్ చేయటమే. అండ్ ఇన్సర్ట్ చేసి కొంచెం ప్రెషర్ అప్లై చేసి పుష్ చేస్తే అవి ఇన్స్టాల్ అయిపోతాయి, అంతే. ఈ వీల్స్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక్కళ్ళే ఇన్సర్ట్ చేయాలంటే కొంచెం కష్టము. కూలర్ని బ్యాలెన్స్ చేయాలి. ఒకళ్ళేమో పట్టుకొని సపోర్ట్ చేయాలి, ఇంకొకళ్ళేమో వీల్స్ని ఇన్సర్ట్ చేస్తూ ఉండాలి. మీరు చూడొచ్చు వీడియోలో నేనేమో వీల్స్ ఇన్సర్ట్ చేస్తున్నాను, మా మదర్ ఏమో పట్టుకొని సపోర్ట్ చేస్తున్నారు. నేను పెట్టేటప్పుడు సరిగ్గా వీల్స్ అనేవి ఇన్సర్ట్ అవ్వలేదండి. కొంచెం లూజ్గా ఉన్నట్టు అనిపించాయి. అవి పెట్టిన వెంటనే మళ్ళీ అలాగే ఊడిపోయినాయి. అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టాలి, ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు వాటి మీద బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి వీటిని ప్రాపర్గా ఇన్స్టాల్ చేసుకోవాలి. కూలర్లో వాటర్ ఫిల్ చేయడానికి బ్యాక్ సైడ్ ఒక చిన్న హోల్ ఇచ్చారు. మీరు చూడొచ్చు, గ్రీన్ కలర్ పైప్ అనేది మేము ఇన్సర్ట్ చేసాము వాటర్ ఫిల్ చేయడానికి. ఈ హోల్ అనేది చాలా చిన్నగా ఉంది అండ్ అంత కన్వీనియంట్గా లేదు. ఇది కొంచెం మాడిఫై చేసి ఉంటే చాలా బాగుండేది. మీరు వీడియోలో గమనించవచ్చు, పైన ఐస్ ఛాంబర్లో వాటర్ అనేది వస్తుంది. కింద వాటర్ మోటార్ నుంచి పైకి ఈ ఐస్ ఛాంబర్కి వాటర్ అనేది ఫుల్ అయ్యి ఈ 3 sides హనీ కాంబో ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ హనీ కాంబో ప్యాడ్స్కి వాటర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దాంతో ఈ ప్యాడ్స్లో వాటర్ అనేది ఫ్లో అయ్యి మనకి ఎయిర్ అనేది చాలా కూల్గా వస్తూ ఉంటుంది. ఈ కూలర్ యొక్క ఎయిర్ ఫ్లో వచ్చేసి అప్ టు 43 feet యొక్క డిస్టెన్స్ ఎయిర్ ఫ్లో అనేది ఉంటుంది అని అన్నారు. మీరు వీడియోలో గమనించవచ్చు. నేను ఒక టిష్యూ పేపర్ని ఫ్యాన్ పైన నేను స్టిక్ చేశాను. ఈ ఎయిర్ ఫ్లోకి ఆ టిష్యూ పేపర్ మూమెంట్ అండ్ దాని స్పీడ్ మీరు గమనించవచ్చు. ఎయిర్ ఫ్లో అయితే బాగానే ఉంది. 3 మోడ్స్లోనూ ఆ స్పీడ్కి తగ్గట్టు హై, మీడియం, లోలో కూడా ఎయిర్ ఫ్లో అనేది చాలా బాగుంది. మీరు చూడొచ్చు, ఒక ఐస్ బ్లాక్ ఒకటి చూడొచ్చు. ఒక పాత కంటైనర్లో వాటర్ ఫిల్స్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేసి ఐస్ ప్రిపేర్ చేసి ఈ ఐస్ని, ఈ పెద్ద బ్లాక్ని నేను అందులో పెట్టేశాను. ఐస్ ఛాంబర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇలాంటి ఐస్ బ్లాక్స్ ఒక 3 దాకా పట్టే స్పేస్ అయితే ఉంది దీంట్లో. ఇప్పుడండి అసలైన ట్విస్ట్. ఈ కూలర్ అయితే అస్సలు కొనమాకండి. ఇది అసలు ఉపయోగమే లేదు. అంతా బాగానే ఉంది కానీ కింద వీల్ ఫంక్షనాలిటీ అనేది వరస్ట్ సినారియో. కూలర్ డిజైన్ అనేది సరిగ్గా లేదు అండ్ వీల్స్ మీద కూలర్ అనేది అస్సలు బ్యాలెన్స్ అవ్వట్లేదు. వాటర్ ఫిల్ అవ్వగానే వెనక్కి బెండ్ అయిపోతుంది.
ఏంటా విధ్వంసం అంటున్నారా? ఒక్కసారి భూకంపం వచ్చినట్టు ఈ కూలర్ అనేది వెనక్కి అలా పడిపోయిందండి. పడిపోగానే లోపల ఫ్యాన్ అనేది ఇరిగిపోయింది. మాకు ఫ్యాన్ ఇరిగిపోయినట్టు కూడా సరిగ్గా తెలియలేదు. పడిపోయిన తర్వాత మళ్ళీ పైకి లేపి మళ్ళీ మేము కూలర్ ఆన్ చేయగానే ఇలా సౌండ్ వచ్చేస్తుంది. ఏంటా అని ఆఫ్ చేసి గమనిస్తే ఫ్యాన్ ఇరిగిపోయి కూలర్ కింద పడిపోయింది. మీరు వీడియోలో గమనించొచ్చు. ఈ కూలర్ అయితే అస్సలు కొనమాకండి. మీరు వీల్స్ మీద బ్యాలెన్స్ చేయాలనుకుంటే ఈ కూలర్ మీకు అస్సలు పనికిరాదు. వీల్స్ తీసేస్తే ఈ కూలర్ అయితే బాగానే ఉంది. ఏదో దేవుడి దయ వల్ల 2 సార్లు రిటర్న్ పెడితే మా 7000 మాకు రీఫండ్ వచ్చేసింది. యాక్చువల్గా లివ్ప్యూర్లో నేను వాటర్ ప్యూరిఫైయర్ సబ్స్క్రిప్షన్ ఒకటి తీసుకున్నాను. అది నేను 7 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. అదైతే నాకు చాలా బాగుంది. అది చూసే నేను ఈ బ్రాండ్ బాగుంటుందని చెప్పి ఈ కూలర్ ఆర్డర్ చేశాను. ఇదేమో ఇలా అయ్యింది. ఈ కూలర్ అయితే మీరు అస్సలు ఆర్డర్ చేయమాకండి. ఇది చాలా వరస్ట్గా ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎక్స్పీరియన్స్ గురించి మీరు ఏదైనా కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.